దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్లిన మంత్రి నారా లోకేష్ న్యూ లుక్ తో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన న్యూ లుక్ కు పార్టీ శ్రేణులు కూడా ఫిదా అవుతున్నారు. దావోస్ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్ పనితీరుతో పాటు ఆయన మేకోవర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఫార్మల్ దుస్తుల్లో కనిపించే ఆయన ఈసారి దావోస్ వీధుల్లో కొన్ని సమావేశాల్లో స్టైలిష్ టీ షర్ట్స్ ధరించి కనిపించారు. గతంతో పోలిస్తే ఆయన గణనీయంగా బరువు తగ్గి చాలా స్లిమ్ గా ఫిట్ గా కనిపిస్తున్నారు. ఈ న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈసారి దావోస్ పర్యటనలో సాధారణంగా ధరించే దుస్తుల కన్నా వెరైటీగా టీ షర్ట్, బ్లూ ప్యాంట్, స్టైలిష్ షూ తో దర్శనమిచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. లోకేష్ న్యూ లుక్ అదిరింది అంటూ సోషల్ మీడియా వేదికగా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఆయన ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా లోకేష్ న్యూ లుక్ కు పార్టీ శ్రేణులు ఫిదా అవుతున్నారనే చర్చ నెట్టింట సాగుతోంది. మరోవైపు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన అంతర్జాతీయ వేదికలపై వరుస భేటీలు నిర్వహించి తన సత్తాను చాటుకుంటున్నారు. భారత్ అమెరికా వాణిజ్య చర్చల్లో పప్పు ధాన్యాల వివాదం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ప్రపంచ దేశాలన్నిటినీ తన టారిఫ్ మంత్రంతో వణికిస్తున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కు భారత్ అద్దెరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. మోదీ సర్కార్ సైలెంట్ గా చేసిన పని ఇప్పుడు ట్రంప్ కు ఇబ్బందిని కలిగించింది. అమెరికా పప్పు ధాన్యాలపై భారత్ విధిస్తున్న 30% దిగుమతి సుంకాన్ని తొలగించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ఇద్దరు అమెరికన్ సెనేటర్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు లేఖ రాయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకొచ్చింది. భారత్ అమెరికా మధ్య కుదరబోతున్న కీలక వాణిజ్య ఒప్పందానికి ఈ పప్పు ధాన్యాలు అడ్డంకిగా మారేలా కనిపిస్తున్నాయి. అమెరికాలోని ప్రధాన పప్పు ధాన్యాల ఉత్పత్తి రాష్ట్రాలైన నార్త్ డకోటా, మోంటానాలకు చెందిన సెనేటర్లు కెవిన్ క్రామర్, స్టీవ్ డైన్స్ ట్రంప్ కు ఇటీవలే ఒక లేఖ రాశారు. అమెరికా నుంచి ఎగుమతి అయ్యే పప్పు ధాన్యాలపై భారత్ విధిస్తున్న 30% సుంకం అన్యాయమని, దీనివల్ల అమెరికా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ట్రంప్ సర్కార్ భారత ఉత్పత్తులపై 50% భారీ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిచర్యగా భారత్ కూడా నవంబర్ 1వ తేదీ నుంచి అమెరికా పప్పు ధాన్యాలపై 30% సుంకాన్ని అమల్లోకి తెచ్చింది. టాలీవుడ్ లో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఇప్పటి వరకు సీనియర్ నటులు అందరితో సినిమాలు తీశారు, ఒక్క నాగార్జునతో తప్ప. ఆ కోరికను కూడా ఇప్పుడు తీర్చబోతున్నారు. ప్రతి సంక్రాంతికి ఒక సినిమా తప్పకుండా ఉండేలా చూసుకుంటున్న అనిల్ రావిపూడి ఈసారి నెక్స్ట్ నాగార్జునతోనే సినిమా అంటున్నారట. నాగార్జున కూడా అనిల్ రావిపూడితో సినిమాకు సిద్ధం అనేస్తున్నారట. నాగార్జున 100వ సినిమా త్వరలో మొదలై దసరాకి రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందట. ఇక అనిల్ సినిమా కూడా ఫిక్స్ అయితే అది 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లానింగ్ ఉంటుంది. సో ఈ ఇయర్ దసరా, ఆ తర్వాత 6 నెలల్లో వచ్చే సంక్రాంతి, ఇలా రెండు పెద్ద పండుగలకు నాగార్జున సినిమాలు వచ్చే అవకాశాలున్నాయి. నాగ్ 100వ సినిమాతో పాటే అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్మెంట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనిల్ రావిపూడితో నాగార్జున సినిమా చేస్తే ఒకప్పటి నాగ్ వింటేజ్ స్టైల్ ని దించేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.